ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ సహా మధ్యప్రాచ్యంలోని అమెరికా మిత్రదేశాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్లోని జెరూసలేంలో పలు క్షిపణులు పడ్డాయి. అటు కువైట్పై ఇరాన్ తీవ్రంగా విరుచుకుపడింది. ఇక్కడి 2 అమెరికన్ మిలిటరీ బేస్లు, ఒక చమురు శుద్ధి కేంద్రంపై దాడులకు దిగింది. కువైట్లో 3 అమెరికన్ యుద్ధ విమానాలు ప్రమాదవశాత్తు కూలాయి. అటు ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్లు దాడికి యత్నించాయి. బహ్రెయిన్, ఖతార్, యుఏఈలలో రోజంతా పేలుళ్ల మోతలు వినిపించాయి. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్తో పాటు అమెరికా స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్లో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. తాజాగా టెల్ అవీవ్లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నామని ఖైబర్ క్షిపణులు ప్రయోగించినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ తెలిపింది. హైఫాలోని సైనిక స్థావరాలు, వైమానిక దళ కమాండర్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా చేసుకున్నట్లు వివరించింది. ఇజ్రాయెలీలంతా మిలిటరీ స్థావరాలకు దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఇరాన్ సైన్యం ప్రకటనను ఇజ్రాయెల్ ఖండించింది. ఇదంతా దుష్ప్రచారం మాత్రమేనని స్పష్టం చేసింది. అయితే పలు ఇరాన్ క్షిపణులు జెరూసలేంలో నష్టం కలిగించాయి. రోడ్లపై అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. హోర్ముజ్ జలసంధిలో 6వ ఓడను ఇరాన్ సముద్రంలో ముంచేసింది. హోర్ముజ్ జలసంధి గుండా ఏ ఓడ కూడా వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. కువైట్లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా ఇరాన్ మిసైల్స్ ప్రయోగించగా అక్కడ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. కువైట్లోని 2 అమెరికన్ మిలిటరీ బేస్లను ఇరాన్ డ్రోన్లు దెబ్బకొట్టాయి. కువైట్ సిటీ సమీపంలోని మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడిలో 2 కార్మికులకు గాయాలయ్యాయి. అక్కడ 3 అమెరికన్ యుద్ధ విమానాల్ని కూల్చామని ఇరాన్ తెలిపింది. తమ క్షిపణి దాడుల్లో F-15 ఫైటర్లు కూల్చామని పేర్కొంది. అయితే ప్రమాదవశాత్తు వాటిని కువైట్ రక్షణ దళాలే కూల్చేశాయని, ఇది ఫ్రెండ్లీ ఫైర్ విధానంలో జరిగిందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. పైలట్లందరూ సురక్షితంగా బయటపడ్డారని పేర్కొంది. అమెరికా యుద్ధనౌక USS అబ్రహీం లింకన్ ను కూల్చామన్న ప్రచారం కూడా అబద్ధమని స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌదీ అరేబియాలోని ఆరామ్కో చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ డ్రోన్లు దాడికి యత్నించాయి. రాస్ తనురాపై షాహిద్ 136 డ్రోన్లు దూసుకెళ్లాయి. అక్కడ భారీగా మంటలు, దట్టమైన పొగలు వ్యాపించిన దృశ్యాలు కూడా దర్శనమిచ్చాయి. కానీ అవి డ్రోన్లను మధ్యలోనే కూల్చివేయగా కింద పడిన శిథిలాల వల్ల వచ్చిన మంటలని సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఖతార్ రాజధాని దోహా, యుఏఈ రాజధాని అబుదాబిలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. తమ ఇంధన సదుపాయాలను ఇరాన్ డ్రోన్లు ఢీకొట్టినట్లు ఖతార్ వెల్లడించింది. బహ్రెయిన్లోని అమెరికా బేస్ను నేడు మరో ఇరాన్ క్షిపణి దెబ్బతీసింది. బహ్రెయిన్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని, అమెరికన్లు హోటళ్లకు వెళ్లొద్దని అమెరికా హెచ్చరించింది. అటు ఇరాన్ అనుకూల సాయుధులు ఇరాక్లోని బాగ్దాద్ విమానాశ్రయంలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి చేశాయి. ఇరాకీ నగరం ఇర్బిల్లోని తమ స్థావరంపైకి దూసుకొచ్చిన డ్రోన్ను అమెరికా కూల్చేసింది. సైప్రస్లోని బ్రిటన్ స్థావరంపై షాహిద్ డ్రోన్ దాడి చేసింది. అప్రమత్తమైన బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ అక్రోటిరీ బేస్పై టైఫూన్ జెట్లు, F-35 యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. ఇరాన్ డ్రోన్లు లేదా మిసైల్స్ ను అడ్డగించేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఒమన్లోని ఓడరేవుపై ఇరాన్ క్షిపణి తాకింది. ఇక్కడి ఆయిల్ ట్యాంకర్పై జరిగిన దాడిలో ఒక భారతీయుడు చనిపోయాడని ఒమన్ తీరగస్తీ దళం ప్రకటించింది. అయితే ఒమన్పై దాడి చేయాలనుకోలేదని, లక్ష్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇరాన్ తమ సైన్యానికి తెలిపినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. IRGCకి ఖమేనీ చీఫ్గా ఉండేవారని, ఇప్పుడు ఆయన లేకపోవడంతో అది పూర్తి స్వాతంత్ర్యంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. యుద్ధం తొలి రోజే ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నజీర్ జాదే మృతి చెందగా, తాజాగా ఆయన స్థానంలో జనరల్ సయ్యద్ మాజిద్ ఇబ్న్ అల్ రజాను అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నియమించారు.